భజన ప్రతిదానికి భజన. శ్రీ 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 రాజావారు మూవీ రివ్యూ గురించి మాట్లాడుకునే ముందు ఈ సినిమాలో ఉన్న హీరోయిన్ డ్రెస్సింగ్ స్టైల్ గురించి మాట్లాడుకోవాలి. ఎంత బాగుందండి అసలుకి ఆ పల్లెటూరి అందం, చందం, కట్టు బొట్టు. వావ్! అసలు ఆ అమ్మాయి వేసే లంగా ఓనీస్ కానీ, శారీస్ కానీ నాకైతే చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. అండ్ ఈ మూవీ 2 hours 20 minutes రన్ టైమ్తో ఆహాలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ ఈ మూవీ యొక్క హీరో ఎన్టీఆర్ బావమరిది అయిన నార్ని నితిన్ గారి ఫస్ట్ మూవీ అంట. కానీ కొన్ని మూవీస్ అయితే రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీ అయితే రిలీజ్ చేశారు. ఇంతకీ స్టోరీ ఏంటంటే ఈ మూవీలో ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీలో ఒక అబ్బాయి పుడతాడు. కానీ పుట్టంగానే ఊపిరి ఉండదన్నమాట. అందరూ చనిపోయాడు అనుకుని బాధపడుతూ ఉంటారనమాట. కానీ సడన్గా తన బాడీ మీద సిగరెట్ పొగ ఊదడంతో బతుకుతాడు. అయితే అప్పటి నుంచి హీరోకి సిగరెట్ అంటే పిచ్చి ఉంటుంది. అలా కొన్ని రోజులు సిగరెట్ బాగా అలవాటైపోతుంది అనమాట. ఏది మర్చిపోయిన సిగరెట్ మాత్రం మర్చిపోడు. ఇంపార్టెంట్ వస్తువు ఏదైనా ఉందనుకోండి, దాన్ని సిగరెట్తో పాటు ఉంచుకోవడం తనకు అలవాటు. అయితే ఒక సందర్భంలో అలా పెట్టుకోవడం వల్ల తన లైఫ్లోని అనుకోని ప్రాబ్లం అయితే వస్తుంది. అయితే తర్వాత ఏం జరిగింది, ఇంతకీ ఆ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేసుకున్నాడు, ఇంతకీ సిగరెట్ మానేశాడా లేదా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ మూవీలో ఏదైతే పొగ పెట్టారో, అంటే సిగరెట్ పొగ ఊదడం వల్ల బతికాడని చెప్పి, ఇది వచ్చేసి రియల్గా ఒక పికాసో అనే వ్యక్తికి జరిగిందంట. దాని బేస్ మీద ఇది పెట్టారంట. సినిమా మొత్తం ఆత్రేయపురంలో జరుగుతుంది. అట్మాస్ఫియర్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ప్రపంచాన్ని గెలవడం అంటే ఎదుటివాన్ని గెలవడం కాదు, తనకు తాను గెలవడం అని చూపించే పాయింట్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ ఐడియాకి రిలేటబుల్గా క్లైమాక్స్ కూడా బాగుంటుంది అనమాట. ఇంకా సెకండ్ హాఫ్లో అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ అయితే పర్లేదు అనిపించింది. అండ్ ఇది సినిమా వచ్చేసి నార్ని నితిన్ గారికి ఫస్ట్ సినిమా అయినా పర్లేదు, ఓకే, బాగా చేశాడు. అలాగే ఇందులో నరేష్ అండ్ రావు రమేష్ గారి యాక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సినిమా ఆటోగ్రఫీ ఆల్సో డీసెంట్ అనమాట. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే క్లైమాక్స్లో ఒక లిప్ లాక్ ఉంటుంది, అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. అండ్ ఇందులో ఒక డైలాగ్ కూడా ఉంటుంది, అది ఏంటంటే సిటీ కంటే విలేజ్ లైఫ్ ఎందుకు బెటర్ అని చూపించే డైలాగు. వావ్ అనిపిస్తుంది ఆ డైలాగ్ విన్నప్పుడు. కానీ ఇప్పుడు మనకైతే అది కుదరదు కాబట్టి ఏదోలే ఓకే చెప్పావులే అనుకున్నాను నేనైతే. ఇక స్టోరీ విషయానికి వస్తే రొటీన్ అండ్ అవుట్డేటెడ్ మూవీ. ఇలా తెలిసిన సినిమాలు ఇలాంటి మూవీస్ చాలానే వచ్చాయి, అందులో ఇదొకటి అనమాట. లైక్ ఎలా ఉంటుందంటే ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడానికి హీరో చేసే ప్రయత్నాలు, ఇంకా పాలిటిక్స్ వల్ల వాళ్ళిద్దరి ఫ్రెండ్స్ మధ్య గొడవ, విలేజ్లో ఉండే అక్రమ సంబంధాలు, హీరోస్కి ఛాలెంజెస్, అండ్ అమ్మాయిల్ని ఏడిపిస్తున్నప్పుడు వచ్చే ఫైట్ సీన్స్. ఏముంది కొత్తగా, ఏం ఉండదు. అసలు ప్రాబ్లమ్నే పెద్దగా చూపించరనమాట. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏంటంటే ఈ సినిమాలో హీరో యాక్టింగ్ బాగోదు. డైలాగ్స్ని పట్టి ఏదో అప్పచెప్పినట్టు చెప్తాడనమాట. మేబీ కొత్త సినిమా కదా అందుకోసమేమో అనుకోవచ్చు. ఇంకా ఫస్ట్ హాఫ్లో అయితే మరీ ల్యాగు సోది కొంచెం ఉంటుంది, అంటే ఏంట్రా ఇది అనిపిస్తుంది అనమాట అప్పుడప్పుడు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ రిమైనింగ్ ఆల్ ఆర్ ఓకే. లైక్ నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్గా ఇది ఒక టైం పాస్ మూవీ అనమాట. మరీ అంత హోప్స్ అయితే పెట్టుకోకండి. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. కొన్ని సీన్స్ కొన్ని కామెడీ అయితే బాగా వర్కౌట్ అయ్యి కొంచెం నవ్వు కూడా వస్తుంది. రావు రమేష్ గారు మాట్లాడినప్పుడైతే ఇంకా ఆయన గురించి తెలుసు కదా, ఆయన వచ్చాడు అంటే సీన్లోకి చాలా బాగుంటుంది అనమాట. ఆ సీన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. సో ఇదన్నమాట రివ్యూ. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్. బాబాయ్. మీరు కనుక ఈ సినిమా చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, డిసప్పాయింట్ చేయను. థ్యాంక్ యూ సో మచ్.